హాల్ మధ్యలో వీల్చైర్లో ఆదిత్యవర్మ. అతని ముఖంలో ఎలాంటి కదలిక లేదు. కానీ ఆ కళ్ళల్లో మాత్రం ఓ తుఫానుకు ముందస్తు సంకేతం లాంటి ప్రశాంతత దాగి ఉంది. బయట కురుస్తున్న వర్షం శబ్దం తప్ప ఆ విశాలమైన గడిలో ఇప్పుడు ఎవరి ఊపిరి చప్పుడు కూడా వినిపించడం లేదు. నేల మీద మోకరిల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న మేఘన ఆదిత్య వైపు ఎంతో ఆశగా దీనంగా చూస్తుంది. ఆమె కళ్ళల్లో నేను నిర్దోషిని, నన్ను నమ్మండి అన్న ఒక మూగ వేదన కనిపిస్తుంది. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ కామాక్షిదేవి ముందుకొచ్చింది. తన కుట్ర ఎక్కడ బయటపడుతుందో అన్న భయాన్ని కప్పిపుచ్చుకుంటూ ఆదిత్య ముందు ఒక నాటకానికి తెరతీసింది. చూసావా ఆదిత్య, నేను ముందే చెప్పాను ఈ పల్లెటూరు బయతును నమ్మొద్దని. అమాయకత్వం నటిస్తూనే మన ఇంట్లోనే కొంప ముంచింది. కోట్ల రూపాయల విలువ చేసే మన వంశపార్యపర్య వజ్రాల హారాన్ని దొంగలించింది. తన పాత ఇనుప పెట్టెలో దాచుకుంది. దొరికిపోయాక ఇప్పుడు మొసలు కన్నీరు కారుస్తుంది. ఇలాంటి దొంగముండను ఒక క్షణం కూడా ఈ గడిలో ఉంచకూడదు. శేఖర్ బాబు దీన్ని బయటికి గెంటుతుంటే నువ్వు వచ్చావు. మంచిదైంది, దీని అసలు రంగు నీకు తెలిసింది అంటూ గొంతు పెంచి మాట్లాడింది కామాక్షిదేవి. ఆదిత్య చూపులు కామాక్షిదేవి మీద నుండి కింద పడి ఉన్న వజ్రాల హారం మీదకు, ఆ తర్వాత శేఖర్ బాబు ముఖం మీదకు వెళ్ళాయి. శేఖర్ బాబు భయంతో చెమటలు కక్కుతున్నాడు. ఆదిత్య నెమ్మదిగా తన వీల్ చైర్ను మేఘన్ దగ్గరకు పోనిచ్చాడు. కింద కూర్చొని వణుకుతున్నామని చూసి అతని గుండెలో ఎక్కడో తెలియని ఆర్ద్రత. ఉదయం అంత ధైర్యంగా మాట్లాడిన పిల్ల ఇప్పుడు ఆ అబద్ధపు ఆరోపణ కింద నలిగిపోయి ప్రాణభిక్ష అడుగుతుంది. లేవు మేఘన. ఆదిత్య గొంతు ఎంతో స్థిరంగా గంభీరంగా వినిపించింది. మేఘన ఏడుస్తూనే, నేను దొంగతనం చేయలేదండి, నా మీదొట్టు, దేవుడి మీదొట్టు, నేను ఆ హారాన్ని కంటితో కూడా చూడలేదు అంటూ బతిమలాడింది. నేను చెప్పింది వినపడలేదా? కన్నీళ్లు తుడుచుకొని పైకి లేచి నిలబడు. ఈసారి ఆదిత్య గొంతులో ఒక ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞలో ఆమె పట్ల గౌరవం, ఒక భరోసా దాగి ఉన్నాయి. మేఘన్ నెమ్మదిగా గోడ పట్టుకుని పైకి లేచింది. ఆమె కన్నీళ్లు తన కొంగుతో తుడుచుకుంది. ఆదిత్య తన వీల్ చైర్ను వెనక్కి తిప్పి శేఖర్ బాబు వైపు సూటిగా చూశాడు. శేఖర్ బాబు, ఈ హారం మేఘన గదిలో దొరికిందని నీకంత ఖచ్చితంగా ఎలా తెలుసు? నేరుగా వెళ్ళి ఆమె పెట్టెని ఎలా వెతికావు? శేఖర్ బాబు తడబడ్డాడు. అది అది బాబుగారు, అందరి గదులు వెతుకుతున్నాం కదా, కొత్తగా వచ్చింది ఈ పిల్లే కదా అని ముందుగా అనుమానం వచ్చి ఆమె గదిలోకి వెళ్ళాను. పెట్టె తెరవగానే కనపడింది అంటూ నత్తిగా సమాధానం చెప్పాడు. ఆదిత్య వ్యంగ్యంగా నవ్వాడు. ఆ నవ్వు చూసి కామాక్షిదేవి గుండెల్లో దడమొదలైంది. అద్భుతం, చాలా గొప్పగా ఇన్వెస్టిగేషన్ చేశావు శేఖర్ బాబు, కానీ నీ లాజిక్లో చిన్న తప్పుంది అంటూ ఆదిత్య కామాక్షిదేవి వైపు తిరిగాడు. కామాక్షిదేవి గారు, ఈ వజ్రాల హారం ఎక్కడుంటుంది? నా గదిలో, నా బీరువా లాకర్లో ఉంటుంది కంగారుగా చెప్పిందామె. గుడ్, మీ గది డిజిటల్ లాక్ ఉంది. ఆ పాస్వర్డ్ మీకు నాకు తప్ప మూడో వ్యక్తికి తెలీదు. పోనీ మీ బీరువా తాళం ఎక్కడుంటుంది? ఆదిత్య ప్రశ్నలు సూటిగా బాణాల్లో తగులుతున్నాయి. నా నడుముకున్న తాళాల గుత్తిలోనే ఉంటుంది గొంతు మింగుతూ చెప్పింది కామాక్షిదేవి. ఆదిత్య గొంతు పెంచాడు. మరి మీ నడుముకున్న తాళం తీసి డిజిటల్ లాక్ ఉన్న మీ గదిలోకి వెళ్ళి ఈ పల్లెటూరు పిల్ల దొంగతనం ఎలా చేసింది? ఈమెకు పాస్వర్డ్ ఎవరు చెప్పారు? తాళం చెవి మీ దగ్గర ఉన్నప్పుడు లాకర్ ఎలా తెరుచుకుంది? హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్. కామాక్షిదేవి నోట మాట రాలేదు. ఆమె మొహం పాలిపోయింది. శేఖర్ బాబు కాళ్ళు వణుకుతున్నాయి. పని వాళ్ళందరూ ఆశ్చర్యంగా వింటున్నారు. మేఘన కళ్ళల్లో అప్పుడే ఓ కొత్త వెలుగు ఉదయించింది. తన భర్త తన కోసం, తన నిజాయితీ కోసం పోరాడుతున్నాడన్న నిశ్శబ్దపు ఆనందం ఆమెను ఆవరించింది. అది అది ఆదిత్య, సాయంత్రం నేను స్నానానికి వెళ్ళినప్పుడు మర్చిపోయి లాకర్ తెరిచుంచానేమో. అప్పుడు ఈ పిల్ల వెళ్ళి కామాక్షిదేవి ఏదో కట్టుకథ అల్లడానికి ప్రయత్నించింది. ఆదిత్య తన కోపాన్ని ఆపుకుంటూ వీల్ చైర్లోంచి కొద్దిగా ముందు కొంగాడు. ఆపండి మీ నాటకాలు. సాయంత్రం నుండి మేఘన కిచెన్లోనే పని వాళ్లతో కలిసి వంట పనుల్లో ఉంది. ఆమె ఒక క్షణం కూడా కిచెన్ వదిలి రాలేదు. కావాలంటే ఎల్లమ్మని అడగండి అన్నాడు. ఎల్లమ్మ ధైర్యం తెచ్చుకుని ముందుకొచ్చి, అవును బాబుగారు, అమ్మగారు సాయంత్రం నుండి నా పక్కనే ఉన్నారు, ఆమె కిచెన్ దాటి రాలేదు అని సాక్ష్యం చెప్పింది. ఆదిత్య చూపులిప్పుడు శేఖర్ బాబు బూట్ల మీద పడ్డాయి. శేఖర్ బాబు, బయట వర్షం పడుతుంది. నువ్వు గంట క్రితం బయట నుంచి వచ్చావు. నీ బూట్ల కంటిన ఎర్రమట్టి మరకలు కిచెన్ నుండి కాకుండా నేరుగా మేఘన గదివైపు వెళ్ళిన అడుగుజాడలు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేఘన గదిలోకి మట్టి బూట్లతో వెళ్ళి ఆ పెట్టెలో హారం పెట్టింది నువ్వే. దొంగతనం జరిగినట్టు నాటకమాడి నా భార్య మీదకు నెట్టి ఆమెను గెంటేయాలని చూసింది నువ్వే అంటూ సింహంలా గర్జించాడు ఆదిత్య. ఆ గర్జనకు శేఖర్ బాబు భయంతో వణికిపోతూ 2 అడుగులు వెనక్కి వేశాడు. కుట్ర మొత్తం బట్టబయలైంది. కామాక్షిదేవి ఆడిన నాటకం ఆమె మెడకు చుట్టుకుంది. ఆదిత్య లాజిక్ ముందు వాళ్ళ అబద్ధాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఆదిత్య నెమ్మదిగా తన వీల్ చైర్ను మేఘన వైపు తిప్పాడు. అందరి ముందు
గడిలో పనివాళ్ళ సమక్షంలో ఆదిత్య మొదటిసారి బహిరంగంగా మేఘనకు అండగా నిలబడ్డాడు. మేఘన నా భార్య. ఆమె పేదది కావచ్చు, కానీ ఆమె ఆత్మగౌరవం మీ అందరి ఆస్తుల కంటే విలువైనది. డబ్బు కమ్ముడిపోయే బుద్ధి ఆమెకు లేదు. ఆమె కళ్ళల్లో ఉన్న నిజాయితీ, మీ మనసులో ఉన్న కుటిలత్వం నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నా భార్య మీద అబద్ధపు ఆరోపణలు మోపి ఆమె కంట కన్నీరు పెట్టిస్తే నేను ఈ వీల్ చైర్లో ఉన్నానని ఏమాత్రం చులకనగా చూడకండి. నేను తలుచుకుంటే ఈ క్షణమే మిమ్మల్ని అందరినీ రోడ్డు మీద నెట్టగలను అంటూ కామాక్షిదేవి శేఖర్ బాబులను ఉద్దేశించి తీవ్రంగా హెచ్చరించాడు ఆదిత్య. ఆ మాటలు వింటూనే మేఘన హృదయం ఆనంద బాష్పాలతో నిండిపోయింది. ఒక ఆడపిల్లకు తన భర్త ఇచ్చే అతిపెద్ద బహుమానం నలుగురిలో ఆమె గౌరవాన్ని నిలబెట్టడం, ఆమెకు రక్షణగా నిలబడటం. ఆదిత్య ఈరోజు ఆమెకు ఆ బహుమతినిచ్చాడు. ముళ్ళ కిరీటం అనుకున్న తన పెళ్లి ఇప్పుడు పూల పల్లెక్క అనిపిస్తుంది మేఘనకు. శేఖర్ బాబు, ఆదిత్య అరిచాడు. ఇంకోసారి మేఘన గది ఛాయల్లోకి వెళ్ళినా, ఆమెతో అమర్యాదగా మాట్లాడినా మరుసటి క్షణం నువ్వు జైలు కూర్చొని లెక్క పెడతావు. గెట్అవుట్ ఫ్రమ్ హియర్. శేఖర్ బాబు తలదించుకున్న అవమాన భారంతో అక్కడి నుంచి పరుగు తీశాడు. కామాక్షిదేవి భూమి బద్దలైనట్టు అనిపించింది. తాను పెంచుకున్న సామ్రాజ్యం, తన గుప్పెట్లో ఉన్న ఆదిత్య, ఇద్దరూ తన చేయి జారిపోతున్నారన్న భయం ఆమెను వణికించింది. ఆదిత్య, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేను నీకు తల్లి లాంటి దాన్ని అంటూ సెంటిమెంట్ రంగు పులవడానికి ప్రయత్నించింది. ఆదిత్య మొహం తిప్పుకున్నాడు. తల్లివి కాదు కామాక్షిదేవి గారు, కేవలం ఒక వ్యాపారివి. నా వ్యాపార ఒప్పందాలు క్యాన్సిల్ అయ్యేలా బయట ఎవరెవరికో ఏమేం మాట్లాడుతున్నావో నాకన్నీ తెలుసు. ఈ ఇంట్లో నా కళ్ళు గప్పి మీరు ఏ కుట్ర చేయలేరు. నా భార్యను కాపాడుకోవడం నాకు తెలుసు. ఇక్కడిక ఈ నాటకం ఆపండి అని కఠినంగా చెప్పాడు. కామాక్షిదేవి అవమానంతో రగిలిపోతూ పళ్ళు కొరుకుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది. పని వాళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ మనసులో మాత్రం మేఘన పట్ల ఓ అమితమైన గౌరవం ఏర్పడింది. తన యజమానురాలు ఒక సామాన్యురాలు కాదని, ఆదిత్యబాబుకు తగిన భార్యని వాళ్ళు అర్థం చేసుకున్నారు. తన గదిలోకి వెళ్ళిన కామాక్షిదేవి కోపంతో అక్కడున్న అద్దం పగిలేలా విసిరికొట్టింది. ఆ శబ్దానికి బయట నిలబడ్డ శేఖర్ బాబు ఉలిక్కిపడ్డాడు. ఓడిపోయాను శేఖర్. మొదటిసారి ఆదిత్యగాడి ముందు నేను ఓడిపోయాను. ఒక వీల్ చైర్లో ఉన్నవాడు నన్నందరి ముందు బోనెక్కించాడు. దీనంతటికీ కారణం ఆ పల్లెటూరు మేఘనే. ఆ పిల్ల అడుగుపెట్టినప్పటి నుంచి ఈ ఇంట్లో అంతా నా అంచనాలకు విరుద్ధంగా జరుగుతోంది అంటూ కోపంతో ఊగిపోయింది కామాక్షిదేవి. అవునక్క, వాడు ఆ పిల్లను వెనకేసుకొస్తున్న తీరు చూస్తుంటే మెల్లగా ఆ పిల్ల వాడి హృదయాన్ని గెలుచుకుంటుందేమో అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఏకమైతే మనకిక ఈ ఆస్తిల చిల్లు గవ కూడా దక్కదు అన్నాడు శేఖర్ బాబు భయంగా. కామాక్షిదేవి కళ్ళు క్రూరంగా మారాయి. జరగనివ్వు. ఆ మేఘన ఈ గడికి మహారాణి కావడం నేను బతికుండగా జరగదు. ఈసారి నేను ఆడే ఆటలో వాళ్ళిద్దరూ విడిపోవడం ఖాయం. ఆ పిల్ల స్వయంగా ఈ గడి వేదిలి వెళ్ళి పారిపోయేలా చేస్తాను. ఆ పిల్ల బలం వాళ్ళ నాన్న. వాడికి ఆపరేషన్ జరగనిస్తే కదా వాడు బతికేది. ఆ ముసలాడి ప్రాణాలతోనే నేను వల విసురుతాను అంటూ ఓ కొత్త భయంకరమైన కుట్రకు నాంది పలికింది కామాక్షిదేవి. ఆ రాత్రి గడిలో పగ ప్రతీకారాలనే మంటలు రగులుకుంటూనే ఉన్నాయి. హాల్ అంతా నిశ్శబ్దం. బయట వర్షం ఇంకా పడుతూనే ఉంది. ఆదిత్య వీల్ చైర్లో అలాగే ఉండిపోయాడు. మేఘన్ నెమ్మదిగా అతని దగ్గరికి నడిచొచ్చింది. ఆ ముఖం కన్నీళ్లతో తడిసిపోయి ఉన్న ఆ కన్నీళ్ల వెనుక ఓ ప్రశాంతత, ఒక భరోసా ఉన్నాయి. ఆదిత్య ఆమె వైపు చూశాడు. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు మేఘన? నిన్నెవరూ ఏమీ అనరు, ధైర్యంగా ఉండు అన్నాడు సున్నితంగా. మేఘన రెండు చేతులు జోడించి కన్నీటితోనే నవ్వింది. ఇవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదండి, సంతోషంతో వచ్చినవి. నా నాన్న ప్రాణాలు రక్షించుకోవడానికి నేనొక రాతిగుండె ఉన్న రాక్షసుని పెళ్లి చేసుకున్నాను అనుకుని భయపడ్డాను. కానీ నా మెడలో పడ్డ 3 ముళ్ళు నన్ను ప్రాణానికి ప్రాణంగా కాపాడుకునే ఒక దేవుడితో ముడివేస్తాయని నేను ఊహించలేదు. అందరి ముందు నా మీద పడ్డ నిందని చెరిపేసి నాకు ఒక భార్యగా గౌరవం ఇచ్చినందుకు మీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియడం లేదు అంటూ చేతులు కట్టుకుని వంగి నమస్కరించింది. ఆదిత్య మనసులో కలచడి. ఎన్నో ఏళ్లగా ప్రేమకు ఆప్యాయతకు దూరమైన అతనికి మేఘన మాటలో ఒక వర్షపు జల్లుల్లా అనిపించాయి. ఆమె అమాయకత్వం, ఆమె కృతజ్ఞత అతని లోపల కఠినత్వాన్ని కరిగించేశాయి. నువ్వు నా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు మేఘన. నేను చేసింది కేవలం న్యాయం మాత్రమే. అన్యాయంగా ఎవరైనా శిక్ష అనుభవించడం నాకు ఇష్టం ఉండదు. ఈ గడిలో మోసాలు, కుట్రలు అలవాటైపోయాయి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు ఆదిత్య. కానీ మేఘన అతని కళ్ళల్లోకి నేరుగా చూసింది. మీరు నా పక్కన రక్షణగా ఉన్నంతకాలం నాకు ఏ కుట్రకు భయం లేదండి. ఈ గడిలో చీకటి ఎంతుందో నాకు తెలీదు, కానీ ఆ చీకటిని చీల్చుకుని వెళ్తురు మీరే అని మాత్రం నాకు అర్థమైంది.
ఆ మాటలకు ఆదిత్య కళ్ళు ఒక క్షణం చెమ్మగిల్లాయి. తనను ఒక వికలాంగుడిగా, అసమర్థుడిగా చూసే ఈ లోకం తననే ఒక హీరోగా, ఒక రక్షకుడిగా చూస్తున్న స్వచ్ఛమైన మనసు మేఘనది. ఈ క్షణం ఇద్దరి మధ్య ఉన్న అడ్డుగోడలు పూర్తిగా కూలిపోయాయి. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకున్నారు. ఒకరి బాధను మరొకరు పంచుకోవడానికి సిద్ధమయ్యారు. ఆదిత్య నెమ్మదిగా తన చేయి చాపి మేఘన చేతిని పట్టుకున్నాడు. నీ తండ్రి ఆపరేషన్ గురించి భయపడకు మేఘన. నేను డాక్టర్ శ్రీనివాస్తో మాట్లాడాను. రేపు ఉదయమే అత్యుత్తమ వైద్యులతో ఆయనకు ఆపరేషన్ జరగబోతుంది. అంతా మంచి జరుగుతుంది అని భరోసా ఇచ్చాడు. తన తండ్రి ఆపరేషన్కు ఆదిత్య దగ్గరుండి ఏర్పాట్లు చేశాడని విన్న మేఘన ఆనందానికి అవధులు లేవు. ఆదిత్య చేతిని తన నుదుటికి అద్దుకుని మౌనంగా కృతజ్ఞత తెలుపుకుంది. బయట కురుస్తున్న వర్షం ఆగిపోయింది. ఆకాశంలో మబ్బులు తొలగిపోయాయి. చల్లటి వెన్నెల ఆ గడి కిటికీల గుండా లోపలికి ప్రవేశిస్తుంది. ఆ వెన్నెల వెలుగులో ఒక వీల్ చైర్లో ఉన్న ఆదిత్య, అతని పక్కన నిలబడున్న మేఘన ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఓ అందమైన చిత్రకళలా కనిపిస్తున్నారు. ఆ గడిలో మొదటిసారి భయం స్థానంలో ప్రేమ మొలకెత్తింది. కుట్రల మీద నమ్మకం విజయం సాధించింది. కానీ కామాక్షిదేవి రూపంలో పొంచి ఉన్న రాబోయే తుఫాను గురించి ఈ రెండు హృదయాలకు ఇంకా తెలీదు. గడిలోని విశాలమైన ముంగిల్లో ఒంటరిగా నిలబడింది మేఘన. ఆమె కళ్ళల్లో నిన్నటి వరకు ఉన్న భయం, కన్నీరు ఇప్పుడు లేవు. ఆ వర్షపు చినుకులు ఆమె దేహాన్ని తాకుతుంటే ఆ పల్లెటూరు పిల్లల్లో కొత్త ఉత్సాహం పొంగుతోంది. వర్షమంటే ఆమెకు ప్రాణం. చేతులు రెండు పక్కలకు చాపి కళ్ళు మూసుకొని ఆ వర్షపు జల్లులను తన ఆత్మలోకి ఆహ్వానిస్తోంది. తడిసిన ఆమె చీర, ముఖం మీద నుండి జారుతున్న నీటి బిందువులు ఓ అద్భుతమైన రవివర్మ చిత్రపటానికి ప్రాణం పోసినట్టుగా ఉంది. ఈ అందమైన దృశ్యాన్ని మొదటంతస్తులోని బాల్కనీలో తన వీల్ చైర్లో కూర్చొని రెప్పవేయకుండా చూస్తున్నాడు ఆదిత్య. అతని ప్రపంచం ఇన్నాళ్ళు ల్యాప్టాప్ స్క్రీన్లు, బిజినెస్ డీల్స్, నంబర్ల చుట్టూనే తిరిగింది. కానీ మొదటిసారి ఒక మనిషిలోని స్వచ్ఛతను, ప్రకృతితో ఆమె మమేకమైన తీరును అంత ఆరాధనగా గమనిస్తున్నాడు. ఆదిత్య పెదవుల మీద ఒక తెలియని చిరునవ్వు. ఎంత స్వచ్ఛమైన మనసు ఈమెది. తన చుట్టూ ఇన్ని కుట్రలు జరుగుతున్నా, తన తండ్రి ఆసుపత్రిలో ఉన్న ఓ చిన్న వర్షపు జల్లుకు ఇంతలా ఆనందించగలుగుతుందంటే ఈమె మనసు ఎంత స్ఫటికం లాంటిదో కదా అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో మేఘన కళ్ళు తెరిచి పైకి చూసింది. బాల్కనీలో తన్నే చూస్తున్న ఆదిత్యతో ఆమె చూపులు కలిశాయి. ఇద్దరి మధ్య అందమైన నిశ్శబ్దం. మేఘన సిగ్గుతో తలదించుకుంది. పరుగున వెళ్లి బాల్కనీ మెట్లెక్కి ఆదిత్య దగ్గరకొచ్చింది. ఆమె నుండి వస్తున్న ఆ వర్షపు సుగంధం, తడిసిన మట్టి వాసన ఆదిత్యను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వర్షంలో ఎందుకు తడుస్తున్నావు? జలుబు చేస్తుంది అని ఆదిత్య పైకి గంభీరంగా అన్నా అతని గొంతులో ఎంతో శ్రద్ధ దాగి ఉంది. మేఘన తన తడిసిన జుట్టును తుడుచుకుంటూ నవ్వింది. వర్షం జలుబునివ్వదండి, మనసులో ఉన్న మురికిని కడిగేస్తుంది. పల్లెటూరులో వర్షం వస్తే నేను నాన్న కలిసి పొలంలో తడిసేవాళ్ళం. ఇన్నాళ్లకు మళ్ళీ ఆ వర్షం నన్ను పలకరించేసరికి మనసు ఆపుకోలేకపోయాను. ఆమె మాటలకు ఆదిత్య కళ్ళల్లో ఆరాధన మరింత పెరిగింది. తన జేబులో ఉన్న కర్చీఫ్ తీసి మేఘన చేతికిచ్చాడు. ముందు తుడుచుకో అన్నాడు సున్నితంగా. ఆ వానజల్లుల సాక్షిగా ఇద్దరి మధ్య ఉన్న ఒకప్పటి అగాధం పూర్తిగా కరిగిపోయి ఓ కొత్త నమ్మకానికి, ఆత్మీయతకు పునాది పడింది. రాత్రి 9 గంటలు. వర్షం వెలిసిన తర్వాత ఆకాశం ఎంతో నిర్మలంగా ఉంది. పౌర్ణమికి దగ్గరగా ఉన్న వెన్నెల ఆ గడి మేడ మీద పరుచుకునుంది. ఆదిత్య వీల్ చైర్ మేడ మీదుంది. చల్లటి గాలి వీస్తుంది. అతని చేతిలో ఒక కాఫీ కప్పు ఉంది. మేఘన ఆ కప్పునిచ్చి పక్కనే ఉన్న చిన్న గోడ కానుకొని నిలబడింది. ఇద్దరూ మౌనంగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఆ మౌనంలో ఎన్నో భావాలు ఒకరికొకరు బదిలీ అవుతున్నాయి. మేఘన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ పిలిచాడు ఆదిత్య. చెప్పండి అని బదిలిచ్చింది మేఘన. ఆదిత్య ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచాడు. ఉదయం వర్షంలో నువ్వు అంత అందంగా ఉంటే నాలో ఒక చిన్న అసూయ కలిగింది తెలుసా? మేఘన ఆశ్చర్యంగా, అసూయ ఎందుకు అని అడిగింది. ఆదిత్య తన వీల్చైర్ చక్రాలను చూసుకుంటూ, ఎందుకంటే నేను మళ్ళీ ఆ వర్షంలో ఎప్పటికీ తడవలేను. నా కాళ్ళు ఈ భూమిని తాకి ఆ వర్షపు ఆనందాన్ని ఆస్వాదించలేవన్నాడు. అతని గొంతులో భయంకరమైన వేదన, నిరాశ ఉన్నాయి. మేఘన మనసు కలుక్కుమంది. నెమ్మదిగా నడిచొచ్చి ఆదిత్య వీల్చైర్ పక్కనే నేల మీద కూర్చుంది. ఆమె చూపులు నేరుగా ఆదిత్య కళ్ళల్లోకి ఉన్నాయి. ఆదిత్య గారు, రెక్కలున్న పక్షులు మాత్రమే ఆకాశంలో ఎగరలేవు. బలమైన సంకల్పం ఉన్న మనుషులు కూడా ఎగరగలరు. మీ కాళ్ళు నడవలేకపోవచ్చు, కానీ మీ ఆలోచనలు, మీ విజయాలు ఈ ప్రపంచంలో ఎవరికీ అందనంత ఎత్తులో నడుస్తున్నాయి. మీరు వీల్చైర్లో లేరండి, ఒక సింహాసనం మీద ఉన్నారు అంది ఎంతో నమ్మకంగా. ఆ మాటలు
ఆదిత్య గుండెను తాకాయి. ఎంతోమంది తన మీద జాలి చూపించారు. ఇంకొందరు తనను చూసి ఏడ్చారు. కామాక్షిదేవి లాంటి వాళ్ళు తనను చులకనగా చూశారు. కానీ మొదటిసారి ఓ అమ్మాయి తనలో లోపాన్ని కాకుండా తన బలాన్ని గుర్తించి ఆరాధిస్తోంది. ఆదిత్య మనసు పూర్తిగా విచ్చుకుంది. ఇన్నాళ్ళు ఎవరితో పంచుకోలేని తన గతం గురించి మేఘన్తో పంచుకోవాలనిపించింది. నాకు ఈ పరిస్థితి ఎలా వచ్చిందో తెలుసా మేఘన? ఆదిత్య గొంతు వణికింది. అదో యాక్సిడెంట్ కాదు, ఒక కుట్ర. 3 ఏళ్ల క్రితం నా వ్యాపారం తారాస్థాయికి చేరుకుంటున్న సమయం అది. నేను స్వయంగా డ్రైవ్ చేస్తూ కార్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అది కామాక్షిదేవి మనుషులు చేసిన పని అని నాకు తెలుసు. కానీ సాక్ష్యాలు లేవు. ఆ ప్రమాదంలో నా 2 కాళ్ళు శాశ్వతంగా చచ్చుబడిపోయాయి. నా సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి నేను ఈ కుర్చీలోనే కూర్చొని యుద్ధం చేస్తున్నాను. కానీ ఒకసారి అనిపిస్తుంది, ఈ యుద్ధం ఎవరి కోసం? నాకంటూ ఎవరున్నారు ఈ ప్రపంచంలో? ఆదిత్య కళ్ళల్లో మొదటిసారి కన్నీరు. మేఘన తట్టుకోలేకపోయింది. నెమ్మదిగా తన 2 చేతులతో ఆదిత్య చేతిని పట్టుకుంది. మీకు నేనున్నాను. ఒక ఒప్పందం కోసమో నా తండ్రి ప్రాణాల కోసమో కాదు. ఒక మనిషిగా మీకు తోడుగా ఉండటానికి నేనున్నాను. మీరు చేసే ఈ యుద్ధంలో నేను కవచంలా మీ ముందు నిలబడతాను. మీ కన్నీళ్లను నేల మీద పడనివ్వను అని దృఢంగా చెప్పింది మేఘన. వెన్నెల సాక్షిగా 2 గాయపడిన పక్షులు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఆ రాత్రి మేడ మీద జరిగిన ఆ సంభాషణ వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఓ పవిత్రమైన ప్రేమగా మార్చేసింది. ఆదిత్య మనసులో భారం సగం తగ్గిపోయింది. మేఘన్లో అతనుకో మంచి స్నేహితురాలు, ఓ ఆదర్శవంతమైన భార్య కనిపించింది. మరుసటి రోజు నుంచి గడిలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆదిత్య మేఘన్ల మధ్య ఉన్న దూరం కనుమరుగైంది. ఉదయాన్నే ఆదిత్యకు కాఫీ ఇవ్వడం నుండి అతని ల్యాప్టాప్ ఫైల్ సర్దడం వరకు మేఘన ఎంతో శ్రద్ధగా చేస్తోంది. ఆదిత్య కూడా పనిలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు కరెక్ట్గా మేఘన వైపు చూసి చిన్నగా నవ్వడం ప్రారంభించాడు. ఆ కనుసైగలు, ఆ చిరునవ్వులు వారి మధ్య ఓ అందమైన రొమాన్స్కు తెరతీశాయి. ఒకరోజు ఆదిత్య పని చేసుకుంటుండగా మేఘన అతని వీల్చైర్ వెనుక నిలబడి అతని భుజాలను సున్నితంగా మసాజ్ చేస్తుంది. ఆదిత్య కళ్ళు మూసుకుని ఆ స్పర్శను ఆస్వాదిస్తున్నాడు. నీ చేతుల్లో ఏదో మాయుంది మేఘన. నా అలసటంతా ఇట్లే మాయమైపోతుంది అన్నాడు. అది మాయ కాదండి, మీ మీదున్న అభిమానం అని సిగ్గుగా సమాధానం ఇచ్చింది మేఘన. వీరిద్దరి మధ్య చిగురుస్తున్న ఈ సాన్నిహిత్యం, నమ్మకం గడిలో పని వాళ్ళకి ఎంత ఆనందాన్నిస్తుందో ఎల్లమ్మ అయితే దిష్టి తీసి పారేస్తుంది. ఆదిత్య కూడా డాక్టర్ శ్రీనివాస్తో ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతూ ఆపరేషన్ ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నాడు. తన తండ్రి మీద ఆదిత్య చూపిస్తున్న శ్రద్ధ మేఘన్లో అతని పట్ల ఉన్న ఆరాధనను వేయింతలు పెంచేసింది. కానీ ఈ సంతోషం ఎంతో కాలం నిలబడదని, ఓ భయంకరమైన కుట్ర వారి కోసం పొంచుందని వారికి తెలీదు. కామాక్షిదేవి కళ్ళు నిప్పులు జరుగుతున్నాయి. తన కళ్ళ ముందే ఆదిత్య మేఘన ఒకటవడం ఆమె ఏమాత్రం సహించలేకపోతుంది. గడికి దూరంగా ఉన్న ఒక ఖరీదైన క్లబ్. అక్కడ ఓ ప్రైవేట్ క్యాబిన్లో కూర్చొనుంది కామాక్షిదేవి. ఆమె ఎదురుగా టేబుల్ మీద వైన్ గ్లాస్ పట్టుకుని మోడ్రన్ దుస్తుల్లో కళ్ళల్లో ఒక అహంకారంతో కూర్చొనుంది దివ్య. దివ్య ఆదిత్య వ్యాపార భాగస్వామి రాజశేఖర్ గారి ఏకైక కుమార్తె. ఆదిత్య అంటే ఆమెకెప్పటినుంచో ఒక పిచ్చి. అతని ఆస్తులు, అతని దర్పం ఆమెను ఆకర్షించాయి. ఆదిత్యకి యాక్సిడెంట్ అయి వీల్ చైర్కు పరిమితమైన అతన్ని పెళ్లి చేసుకుని ఆ 2,000 కోట్ల సామ్రాజ్యానికి రాని అవ్వాలన్నది ఆమె కల. కానీ కామాక్షిదేవి మధ్యలో ఆ పల్లెటూరు పిల్ల మేఘన్ను తీసుకొచ్చి పెళ్లి చేయడం దివ్యకి ఏమాత్రం మింగుడు పడలేదు. వాట్ ఈస్ దిస్ కామాక్షి ఆంటీ? దివ్య కోపంగా గ్లాస్ టేబుల్ మీద కొట్టింది. ఒక పనికిమాల పల్లెటూరు బిచ్చగత్తెను నా ఆదిత్య పక్కన ఉండటం ఏంటి? మీరేమో ఆ పిల్ల కేవలం ఒక పని మనిషిలా ఉంటుంది, మీరే గడికి యజమానురాలిగా ఉంటారని నాకు మాటిచ్చారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ పిల్ల ఆదిత్యను బుట్టలో వేసుకుని ఆ సామ్రాజ్యానికి ఎసరు పెడుతోందని మీరే చెప్తున్నారు. కామాక్షిదేవి నిట్టూర్చింది. నిజమే దివ్య, నేను పప్పులో కాలేశాను. ఆ పిల్ల చాలా డేంజర్. తన అమాయకత్వంతో ఆదిత్య గడి మనసును పూర్తిగా మార్చేసింది. ఆ రోజు దొంగతనం అపవాద వేసి గెంటేయాలని చూస్తే ఆదిత్య స్వయంగా వచ్చి ఆమెను కాపాడాడు. ఇప్పుడిద్దరూ ఒకరికొకరు ప్రాణంగా ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే నాకు నీకు ఇద్దరికి ఈ ఆస్తుల చిల్లిగవ్వ కూడా దక్కదు. దివ్య కళ్ళల్లో క్రూరత్వం మెరిసింది. నేనలా జరగనివ్వను. ఆదిత్య నా సొంతం, వాడి సామ్రాజ్యం నాది. ఆ పల్లెటూరు ముండను వాడి జీవితంలోంచి, ఆ గడిలోంచి శాశ్వతంగా తరిమేయాలి. దానికి ఏం చేయాలో చెప్పండి. కామాక్షిదేవి పెదవుల మీద ఒక రాక్షస నవ్వు వెలిసింది. ముందుకు వంగి మెల్లగా చెప్పింది. ఆదిత్య, మేఘన్ల మధ్య ఇప్పుడు బంధం బలపడింది నిజమే, కానీ అది కేవలం ఒక చిన్న దారం లాంటిది. ఒక అనుమానం అనే కత్తి పడితే చాలు, ఆ దారం తెగిపోతుంది.
ఆ పిల్లకు బలం, ప్రాణం ఏంటో తెలుసా? వాళ్ళ నాన్న చిన్నయ్య. సో వాట్? అడిగింది దివ్య ఆసక్తిగా. రేపు ఉదయం డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆ చిన్నయ్యకు ఓ పెద్ద ఆపరేషన్ జరగబోతుంది. ఆదిత్య దానికి ఫండింగ్ చేశాడు. మనం ఆ ఆపరేషన్నే మన ఆయుధంగా వాడుకోవాలి అంది కామాక్షిదేవి కుటిలంగా. ఎలా? చెప్తాను వినో. మేఘన ఆదిత్యను డబ్బు కోసం పెళ్లి చేసుకోలేదని ఆదిత్య నమ్ముతున్నాడు. కానీ మేఘన ఆదిత్యను డబ్బు కోసం పెళ్లి చేసుకోలేదని ఆదిత్య నమ్ముతున్నాడు. కానీ మేఘనకు తన పాత ప్రేమికుడు ఒకడున్నాడని, వాడి కోసమే మేఘన ఈ ఆస్తులు కొట్టేయాలని చూస్తోందని మనం ఆదిత్యను నమ్మించాలి. అదే సమయంలో ఆ చిన్నయ్య ఆపరేషన్కు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ మనం మార్చేయాలి. డాక్టర్ శ్రీనివాస్ను బెదిరించి మన గుప్పిట్లోకి తీసుకోవాలి. రేపు ఆపరేషన్ థియేటర్లో ఆ ముసలాడి ప్రాణాలు పోతే ఆ నెపాన్ని మనం ఆదిత్య మీదకు నెట్టేయాలి. ఆదిత్య కావాలనే డబ్బు కట్టకుండా వైద్యులను కొనేసి మేఘన తండ్రిని చంపాడని ఆ పిల్ల నమ్మేలా చేయాలి. కామాక్షిదేవి ప్లాన్ వింటుంటే దివ్య ముఖం ఆనందంతో వెల్లివిరిసింది. మైండ్ బ్లోయింగ్ ఆంటీ. తండ్రిని చంపాడన్న నెపంతో మేఘన ఆదిత్యను అసహించుకుంటుంది. ఆమె క్యారెక్టర్ మీద మచ్చ వేసి ఆదిత్య ఆమెను గెంటేలా మనం చేయొచ్చు. దెబ్బకు 2 పిట్టలు. ఇద్దరి మధ్య ఉన్న ఆ కొద్దిపాటి ప్రేమ కాస్త తీరని ద్వేషంగా మారుతుంది. అంతేకాదు దివ్య, ఈ కుట్రలో నువ్వు ఆదిత్యకు దగ్గరవ్వాలి. ఆదిత్య ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వాడికి అండగా నిలబడితే వాడు పూర్తిగా మన చేతుల్లోకి వస్తాడు అని కామాక్షిదేవి తన వల్ల పన్నింది. రాత్రి చీకట్లు మరింత దట్టంగా మారుతున్నాయి. ఒకవైపు గడిలో మేఘన, ఆదిత్యలు ఒకరిపై ఒకరు నమ్మకంతో ఓ కొత్త జీవితాన్ని అల్లుకుంటున్నారు. రేపు జరగబోయే తన తండ్రి ఆపరేషన్తో తన కష్టాలన్నీ తీరిపోతాయని మేఘన ఆశపడుతోంది. ఆదిత్య కూడా తన భార్య ముఖంలో చిరునవ్వు చూడాలని తపిస్తున్నాడు. తెల్లవారుజామున 4 గంటలు. గడిలోని దేవుడి గదిలో ఓ చిన్న ఆముదపు దీపం వెలుగుతోంది. ఆ దీపం ముందు మోకరిల్లి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తోంది మేఘన. ఈరోజు ఆమె జీవితంలో అత్యంత కీలకమైన రోజు. సిటీలోని పెద్ద ఆసుపత్రిలో ఆమె తండ్రి చిన్నయ్యకు డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుండె ఆపరేషన్ జరగబోతుంది. దేవుడా, నా తండ్రికి ప్రాణభిక్ష పెట్టు. ఆయన కోసం నేను ఏ కష్టాన్నైనా భరిస్తాను. ఆమె కళ్ళల్లో నుండి రాలిన ఒక నీటి చుక్క కింద పడి ఉన్న పసుపు కుంకుమ మీద పడింది. అప్పుడే ఆమె భుజం మీద ఓ సున్నితమైన స్పర్శ తగిలింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది మేఘన. అక్కడ తన వీల్ చైర్లో కూర్చొని ఆప్యాయంగా చూస్తున్న ఆదిత్యను చూసింది. ఏడవకు మేఘన, మీ నాన్నగారికి ఏమీ కాదు. నేను డాక్టర్ శ్రీనివాస్తో మాట్లాడాను. ప్రపంచంలోని అత్యుత్తమ వైద్య బృందం ఆయనకు సర్జరీ చేస్తుంది. సాయంత్రానికల్లా మీ నాన్న నిలబడి నీతో ఫోన్ మాట్లాడతాడు. ఆదిత్య గొంతులో ఓ కొండంత భరోసా. మేఘన కృతజ్ఞతగా ఆదిత్య చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంది. నాకు తెలుసండి, మీరు దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారని. నా జీవితంలోకి మీరు ఒక దేవుళ్లా వచ్చారు. ఈ జన్మకు మీ రుణం తీర్చుకోలేను. ఆదిత్య చిరునవ్వు నవ్వాడు. భార్యాభర్తల మధ్య రుణాలుండవు మేఘన, కేవలం బంధాలు మాత్రమే ఉంటాయి. ఈరోజు ఆపరేషన్ పూర్తయ్యాక నీ జీవితంలో ఇక కన్నీళ్లుండవు. ఇద్దరి మధ్య అందమైన మౌనమైన వాగ్దానం జరిగింది. ఆ చిన్న గదిలో ఆ దీపం వెలుతురులో వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా జీవితాంతం నిలబడతారన్న నమ్మకం చిగురించింది. కానీ విదాడుతున్న చదరంగంలో ఆ నమ్మకమే అతిపెద్ద బలహీనతగా మారిపోతుందని వాళ్ళకు తెలీదు. ఉదయం 9 గంటలు. హాల్లో ఆదిత్య తన ల్యాప్టాప్ ముందు కూర్చుని ఆసుపత్రి నుండి వచ్చే ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాడు. మేఘన కిచెన్లో పనివాళ్లతో కలిసి పనులు ముగించుకుని హాల్లోకి వస్తుంది. వాతావరణం అంతా ఎంతో ప్రశాంతంగా ఉంది. అకస్మాత్తుగా గడి ప్రధాన ద్వారంలో పెద్ద శబ్దంతో తెరుచుకుంది. కామాక్షిదేవి, ఆమె వెనకే మోడ్రన్ దుస్తుల్లో దివ్య, శేఖర్ బాబు గర్వంగా ఒక క్రూరమైన నవ్వుతో లోపలికి అడుగుపెట్టారు. కామాక్షిదేవి చేతిలో ఓ లావుపాటి ఫైల్ ఉంది. వాళ్ళ నడకలో అహంకారం, కళ్ళల్లో ఒక రాక్షసత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదిత్య వాళ్ళ వైపు విసుగ్గా చూశాడు. మేఘన గుండెల్లో ఏదో తెలియని కీడు శంకించింది. కామాక్షిదేవి నేరుగా హాల్ మధ్యలోకి వచ్చి నిలబడింది. శేఖర్, ఆ డాక్టర్ శ్రీనివాస్కు ఫోన్ చెయ్యి. ఆ ముసలాడ ఆపరేషన్ ఆపేయమని చెప్పు. మా డబ్బుతో ఒక హంతకుడికి వైద్యం చేయడానికి వీల్లేదు అని గర్జించింది కామాక్షిదేవి. ఆ మాటలు వినగానే మేఘన చేతిలో ఉన్న టీ కప్పు కింద పడి పగిలిపోయింది. అమ్మగారు, ఏమంటున్నారు మీరు? హంతకుడేంటి? ఆపరేషన్ ఆపడం ఏంటి? వణుకుతూ అడిగింది. ఆదిత్య కోపంగా వీల్చైర్ ముందుకు పోనిచ్చాడు. కామాక్షిదేవి గారు, మీ పిచ్చి నాటకాలు ఇక్కడ సాగవు. ఆ ఆపరేషన్ నా డబ్బుతో జరుగుతుంది. దాన్ని ఆపే హక్కు మీకు లేదు. దివ్య ముందుకొచ్చి ఓ కుటిలమైన నవ్వు నవ్వింది. ఆదిత్య, నీకింకా కళ్ళు తెరవలేదనుకుంటా. నీకు దేవుడిలా కనిపిస్తున్న ఈ పల్లెటూరు పిల్ల, ఆమె తండ్రి ఎలాంటి రాక్షసులో తెలిస్తే
నువ్వు స్వయంగా వాడి ఆక్సిజన్ మాస్క్ పీకేస్తావు. దివ్య, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నా భార్య గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా బాగుండదు. సింహంలా గర్జించాడు ఆదిత్య. ఓహో, భార్య, గొప్ప పతివ్రత. ఆదిత్య, నీ కాళ్ళు లాక్కున్న ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నీకు గుర్తుందా? కామాక్షిదేవి గొంతులో భయంకరమైన ఉత్కంఠ. యాక్సిడెంట్ అన్న పదం వినగానే ఆదిత్య ముఖం పాలిపోయింది. ఆ భయంకరమైన రాత్రి, తన కారును గుద్దిన లారీ, ఆ తర్వాత తన జీవితాంతం వీల్చైర్కే పరిమితమైన క్షణాలు అతని కళ్ళ ముందు మెదిలాయి. కామాక్షిదేవి చేతిలో ఉన్న ఫైల్ను టేబుల్ మీద విసిరికొట్టింది. అవునాదిత్య, 3 ఏళ్ల క్రితం నీ కారును గుద్దిన ఆ లారీ డ్రైవర్ ఎవరో కాదు. దొరకకుండా పారిపోయిన ఆ హంతకుడు ఎవరో కాదు. ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద నీ డబ్బుతో ప్రాణాలు నిలుపుకుంటున్నాడే, ఆ మేఘన తండ్రి చిన్నయ్యే. ఆ మాటలు గడిలో ఒక బాంబులా పీలాయి. గడిలో పని వాళ్ళంతా నిశ్చేష్టులయ్యారు. ఎల్లమ్మ నోరు వెళ్ళబెట్టింది. మేఘన ఆకాశం విరిగి మీద పడినట్టుగా కుప్పగూలిపోయింది. ఆదిత్య కళ్ళు కోపంతో, ఆశ్చర్యంతో విప్పారాయి. లేదు, అబద్ధం, ఇది పచ్చి అబద్ధం. మేఘన అరుస్తూ కామాక్షిదేవి దగ్గరకు వెళ్ళింది. నా తండ్రి ఒక సాధారణ రైతు. ఆయనకు అసలు డ్రైవింగే రాదు. ఆయన ఎప్పుడూ సిటీకి కూడా రాలేదు. మీరు నా మీద పగతో నా తండ్రి మీద ఇలాంటి నిందలు వేయకండి. దివ్య నవ్వుతూ ఆ ఫైల్లోంచి కొన్ని పేపర్లు తీసి ఆదిత్య ఒళ్ళో వేసింది. చూడాదిత్య, ఇదిగో పోలీస్ రిపోర్ట్. ఆ రోజు లారీ ఓనర్ ఇచ్చిన స్టేట్మెంట్. లారీ నడిపింది ఆ చిన్నయ్య అని అందులో స్పష్టంగా ఉంది. ఇన్ని రోజులు వాడు పల్లెటూరులో తలదాచుకున్నాడు. ఆ యాక్సిడెంట్ తర్వాత వాడు తీసుకున్న ₹1,00,000 బ్యాంక్ స్టేట్మెంట్ ఇవిగో. నీ కాళ్ళు విరగ్గొట్టి నీ జీవితాన్ని నాశనం చేసిన వాడికే ఈరోజు నువ్వు లక్షలు ఖర్చు పెట్టి ప్రాణం పోస్తున్నావు ఆదిత్య. ఆదిత్య వణుకుతున్న చేతులతో ఆ పేపర్లు చూశాడు. అందులో ప్రతి ఆధారం, ప్రతి సంతకం పక్కాగా సృష్టించబడి ఉన్నాయి. కామాక్షిదేవి ఎంతో తెలివిగా డబ్బులిచ్చి డాక్యుమెంట్లు ఫోర్జరీ చేయించింది. ఒక సాధారణ రైతు చిన్నయ్యకు ఓ కిరాయి హంతకుడుగా మార్చేసింది. ఆదిత్య లాజికల్ బ్రెయిన్ కూడా క్షణకాలం పాటు ఆ సాక్ష్యాల ముందు తలవంచే పరిస్థితికి వచ్చింది. ఆదిత్య, ఇప్పుడు అర్థమైందా ఈ పల్లెటూరు పిల్ల అసలు కుట్ర? కామాక్షిదేవి ఆదిత్య చెవి దగ్గర విషం చిమ్మింది. ఈ పిల్లనిల్లు పెళ్లి చేసుకోవడానికి కారణం తన తండ్రి చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికే. ఒకవేళ నువ్వు ఎప్పటికైనా నిజం తెలుసుకుంటే భార్యన్న ముసుగులో నీ ఆస్తి కొట్టేసి కనీసం నిన్ను పోలీసులకు కూడా వెళ్ళనివ్వకుండా చేయడానికే పన్నిన భయంకరమైన పద్మవ్యూహం ఇది. మేఘన ఏడుస్తూ ఆదిత్య వీల్చైర్ దగ్గర మోకరిల్లింది. అవన్నీ అబద్ధాలండి. నా తండ్రికి ఎలాంటి పాపం చేయలేదు. ఆయనకు చీమను చంపే ధైర్యం కూడా లేదు. వీళ్ళు సృష్టించిన సాక్ష్యాలు నమ్మకండి. ఆ రోజు నాన్నను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సుబ్బారావు ఇచ్చిన డబ్బులే ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్గా చూపిస్తున్నారు. నన్ను దయచేసి నమ్మండి అంటూ ఆదిత్య కాళ్ళ మీద పడి రోధించింది. దివ్య ముందుకొచ్చి మేఘన్ను కాలుతో తన్నింది. ఛీ, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. నీ కన్నీళ్లకు మా ఆదిత్య కరగడు. వాడి జీవితాన్ని నాశనం చేసిన హంతకుడు కూతురు నువ్వు. ఈ క్షణం నిన్ను పోలీసులకు పట్టించి జైలుకు పంపుతాను చూడు. మేఘన గట్టిగా ఏడుస్తోంది. తన తండ్రి ఆపరేషన్ ఏమైపోతుందో అన్న భయం, తన భర్త తనను అపార్థం చేసుకుంటాడేమో అన్న ఆవేదన ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కామాక్షిదేవి దర్పంగా శేఖర్ బాబు వైపు చూసింది. శేఖర్, ఈ అంతకురాలు జుట్టు పట్టుకుని గడి బయటకు గెంటి ఆ డాక్టర్కి ఫోన్ చేసి ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఆ ముసలాడు డిశ్చార్జ్ చేసి రోడ్డు మీద పడేయమని చెప్పు. వాడి చావు కుక్క చావు కావాలి. శేఖర్ బాబు రాక్షసానందంతో మేఘన వైపు అడుగులు వేశాడు. మొత్తం గడి ఒక్కసారిగా షాక్కి గురైంది. పని వాళ్ళందరూ భయంతో నిశ్శబ్దంగా ఉండిపోయారు. మేఘన కళ్ళు నిరాశగా ఆదిత్య వైపు చూశాయి. నేనెవరి కోసం ప్రాణమిచ్చానో ఆ దేవుడే నన్ను వదిలేస్తాడా? నిజంగానే సాక్ష్యాలను చూసి నా తండ్రిని హంతకుడుగా నమ్ముతాడా? ఆదిత్య తలదించుకున్నాడు. అతని ముఖాల్లో భావం ఎవరికీ అర్థం కావడం లేదు. శేఖర్ బాబు మేఘన చేయి పట్టుకోవడానికి ముందుకొచ్చాడు. ఆగు. ఒక్కసారి ఆదిత్య గొంతు గడంతటా పిడుగులా మోగింది. శేఖర్ బాబు అడుగులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కామాక్షిదేవి, దివ్య ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూశారు. ఆదిత్య నెమ్మదిగా తల పైకెత్తాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు కన్ఫ్యూజన్ లేదు, ఆవేశం లేదు. ఓ భయంకరమైన స్పష్టత, ఒక సింహం లాంటి ధైర్యం ఉన్నాయి. అతను తన చేతిలో ఉన్న ఆ ఫోర్జరీ డాక్యుమెంట్లు ముక్కలు ముక్కలుగా చింపి గాల్లో విసిరేశాడు. ఆ కాగితపు ముక్కలను కామాక్షిదేవి ముఖం మీద పడుతున్నాయి. ఆదిత్య, ఏం చేస్తున్నావు నువ్వు? కామాక్షిదేవి కంగారుగా అడిగింది. ఆదిత్య తన వీల్చైర్ను మేఘన వైపు పోనిచ్చాడు. కింద పడి ఉన్న మేఘన చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఎంతో ఆప్యాయంగా, ఎంతో గౌరవంగా ఆమెను తన చేతులతో పట్టుకుని పైకి లేపాడు. మేఘన కన్నీళ్లతో ఆదిత్య కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో ఆమెకి ఎక్కడా అనుమానం కనిపించలేదు. కేవలం ప్రేమ, నమ్మకం మాత్రమే ఉన్నాయి. ఆదిత్య కామాక్షిదేవి వైపు తిరిగి గర్జించాడు. నాకు కాళ్ళు లేకపోవచ్చు, కానీ బుద్ధి గుడ్డిది కాదు కామాక్షిదేవి గారు.
ఈ సృష్టించిన సాక్ష్యాలను చూసి మీరు నా భార్యను గెంటేయచ్చు అనుకున్నారా? 3 ఏళ్ల క్రితం నా కారును గుద్దిందో కిరాయి హంతకుడు. వాడు ఆ తర్వాత ఏమయ్యాడో, వాడికి డబ్బిచ్చి పంపించింది ఎవరో నా దగ్గర పక్కా ఆధారాలున్నాయి. కానీ ఇన్నాళ్ళు నా కుటుంబం పరువు బజారున పడకూడదని మౌనంగా భరించాను. కామాక్షిదేవి, శేఖర్ బాబు మొఖాల్లో నెత్తురు చుక్కలేనట్టుగా పాలిపోయాయి. ఆదిత్య మేఘన చేయి గట్టిగా పట్టుకున్నాడు. దివ్య వైపు కోపంగా చూస్తూ అన్నాడు, దివ్య, నా ఆస్తి కోసం మీరు పన్నిన ఈ పద్మవ్యూహం ఇప్పుడు బద్దలైంది. మేఘన నా భార్య. ఆమె కళ్ళల్లో ఉన్న నిజాయితీ, మీ రక్తంలో ఉన్న కుటిలత్వం రెండూ నాకు తెలుసు. ఆమె తండ్రి ఒక స్వచ్ఛమైన రైతు. మీరు అతన్ని మీద నింద వేసి నా భార్యను నా నుండి దూరం చేయాలనుకున్నారా? కానీ వినండి. ఆదిత్య గొంతు ఇప్పుడు అత్యంత భావోద్వేగంగా, దృఢంగా మారింది. అతను మేఘన కళ్ళల్లోకి చూస్తూ ఆమె చేతిని తన గుండెల మీద పెట్టుకున్నాడు. మేఘన, ఇన్నాళ్ళు నీకోసం నువ్వు ఒంటరిగా పోరాడావు. కానీ ఇక మీదట నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. ఈ కుట్రకోటలు బద్దలు కొట్టడానికి, నీ తండ్రి ప్రాణం నిలబెట్టడానికి, మన ప్రేమను గెలిపించుకోవడానికి ఇక నుంచి నీ పోరాటం నా పోరాటం. ఆదిత్య నోటి నుంచి వచ్చిన మాటలు మేఘన గుండెల్లో అమృతంలా కురిశాయి. ఆమె ఆనంద బాష్పాలతో ఆదిత్యను హత్తుకుంది. కామాక్షిదేవి రౌద్రంతో ఊగిపోతూ, ఆదిత్య, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఈ పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి అని అరిచింది. ఆదిత్య వెనక్కి తగ్గలేదు. పరిణామాలకు భయపడేది పిరికివాళ్ళు. ఈ సింహం ఇప్పుడు వేటకు సిద్ధమైంది. ఈ గడిలో ఇక నాదే రాజ్యం. శేఖర్, గేట్స్ క్లోజ్ చేయి. ఇక్కడి నుంచి ఎవరూ బయటకు వెళ్ళడానికి వీల్లేదు అని ఆజ్ఞాపించాడు. గడి తలుపులు పెద్ద శబ్దంతో మూసుకుంటున్నాయి. కామాక్షిదేవి భయంతో వెనక్కి తగ్గింది. ఆదిత్య మేఘన చేతులు ఒకటయ్యాయి. వారి కళ్ళల్లో ఓ కొత్త యుద్ధానికి నాంది పలికే అగ్ని రగులుకుంటోంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.